నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం బుచ్చనపల్లి గ్రామంలో శ్రీ శ్రీ అంకాలమ్మ సహిత మల్లెంకొండేశ్వర స్వామి గుడి వద్ద శివరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఇవాల్టి రోజున ఒక గొప్ప ప్రోగ్రాం పెట్టారు. అంటే ఏంటి ప్రోగ్రాం అంటే, ఏవైతే ఇక్కడ మనకు వైట్ లైన్స్ కానొస్తున్నాయో ఈ వైట్ లైన్స్ అనేది ఇరువైపులా వేశారు. ఈ వైట్ లైన్స్ కి మధ్యలో ట్రాక్టర్, మనము ఎడ్ల పందాలు అట్లా నిర్వహిస్తుంటాం. ఈసారి వెరైటీగా కొంచెం బాగా ట్రాక్టర్ పందెం అన్నారు కదా. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. అంటే ఎట్లా వస్తుంది? రివర్స్ రావాలా? ఏది అక్కడ నుంచి ట్రాక్టర్ ఇట్లా రివర్స్ రావాలా? రివర్స్ మళ్ళా రివర్స్. అంటే ఈ రివర్స్ వచ్చినప్పుడు ట్రాక్టర్ టైర్ యూతలికి పోతే లే వారిని ఆ పోటీలోంచి ఒక వ్యక్తికి ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? ఒక వ్యక్తికి ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? ఒక్కపారే. ఇప్పుడు నేను ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నా, ఆ పిల్లోడు తోలిండి, ఎవరైనా తోలొచ్చు, దాని సంబంధం లేదు. తోలిన డ్రైవర్ కేనా? డ్రైవర్కే. అంటే ట్రాక్టర్ ఎన్నైనా పర్లేదు, నువ్వు ఏ డ్రైవర్ అని పెట్టుకో, తోలుకో. అది అంటే ఇప్పుడు నేను తోలినా, నేను ఫెయిల్ అయినా, నేను ఓడిపోయినా, ఆ ట్రాక్టర్ మీద ఇంకోడేం తోలొచ్చా? ఇంకా తోలేదానికి ట్రాక్టర్ తోలొచ్చు, డ్రైవర్ ఎక్కకూడదు. అట్లా ఎవరైనా సరే గెలిచేదాకా ఎన్ని ప్రైజులు పెద్దయా? ఎన్ని ప్రైజులు రా? ప్రైజులు ఎన్ని? 5 3 కదా? 5. ఓకే. నువ్వు ఎప్పుడైనా తోలే పెద్ద ఎంత పోతున్నట్టువా? మేము కాదు అట్లా డ్రైవర్లు అటగాలే. ఇంతకు ఎప్పుడైనా చూసినట్టు ఇట్లా? ఇదే ఫస్ట్ టైం. సో దాన్ని కూడా ఎప్పుడు చూడలేదంట, ఇదే ఫస్ట్ టైం. సో మనం కూడా ఉత్కంఠగా ఎదురు చూసి ఈ యొక్క వీడియోని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపిద్దాం మనం కూడా. ఎందుకంటే బుచ్చనపల్లి అంటే ఒక ఇవాళ మనం కూడా అంకాలమ్మ సహిత మల్లెంకొండేశ్వర స్వామి గుడికి రావడమే జరిగింది. గతంలో మనం కూడా ఎన్నడూ రాలేదు. సో ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు ట్రాక్టర్ పోటీలు మరికొద్ది సేపట్లో సో వెయిట్ చేద్దాం. కొద్ది నిమిషం. ఎంట్రీ ఫీజు ఉందా పెద్ద? ఎంత ఎంట్రీ ఫీజు ఉందా? 1000 రూపాయలు లెక్క కట్టి రావాలా? సో ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు, 1000 రూపాయల డబ్బులు. సో ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు, 1000 రూపాయల వరకు డబ్బులు. సో చూద్దాం ఎవరు ఈ ప్రైజ్ మనీని తీసుకెళ్తారో సేపట్లో చూద్దాం. పి ఓబయ్య సండ్రపల్లి, మణికెల నరేష్. ఒకటి ఎవరిది? అయిపోయావు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వైట్ లైన్ మధ్యలో ట్రాక్టర్ అనేది రివర్స్ గా చూడండి. ఈ బోర్డు దగ్గర నుంచి కనిపిస్తున్నటువంటి ఈ బోర్డు దగ్గర నుంచి ఇక్కడ వెనక వరకు 3 నిమిషములలో ఈ యొక్క ట్రాక్టర్ ఎవరైనా సరే ఈ యొక్క వైట్ లైన్ మధ్యలో కూడా నడిపినట్లయితే వారికి మొదటి బహుమతిగా 20,000. అంటే గతంలో మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. యాక్చువల్లీ ఇదొక బ్యాక్ సైడ్ రన్నింగ్ రేస్ అనేది ఒక అమెరికాలో జరుగుతుంటుంది. అక్కడి నుంచి మన బుచ్చనపల్లిలో ఇవాళ వీళ్ళు కూడా సరికొత్తగా ట్రై చేశారు. ప్రజలు కూడా ఎంతో మంది ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని చూసేందుకు, ఈ యొక్క పందెం చూసేందుకు ఎంతో మంది ఊరి ప్రజలు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ట్రాక్టర్ అనేది రెండు వైపులా ఏదైతే
వైట్ లైన్ ఆ యొక్క వైట్ లైన్ బిట్వీన్ ఈ యొక్క ట్రాక్టర్ వస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. లైన్ కు దూరంగా ఉండాలి. విజిల్ ఇచ్చిన వాళ్ళు లైన్ దగ్గర ఉండి టచ్ అయితే చూసుకోవాలి. ఆర్గనైజింగ్ టీమ్ విజిల్ ఎవరి దగ్గర అయితే ఉందో చూడండి. ఇక్కడ చూడొచ్చు మనం 2 వైట్ లైన్ బిట్వీన్ ఆ యొక్క ట్రాక్టర్ అనేది బ్యాక్ సైడ్ గా వస్తుంది. ఫస్ట్ టైం ఇటువంటి పందాలు మన గోపవరం బుచ్చనపల్లి గ్రామంలో వాళ్ళు ఎందుకు అడ్డం ఇద్దరు చాలు. డాక్టర్ చూసుకోండి. విజిల్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా లైన్ చూసుకోవాలి. ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క 6 టైర్లు గమనించుకోవాలి. విజిల్స్ ఉండేవాళ్ళు 6 టైర్లు లైన్ టచ్ అవుతుందా లేదా అని గమనించుకోవాలి. లైన్ టచ్ అవతల చూసుకోవాలి. అవతల విజిల్స్ ఉండేవాళ్ళు చూసుకోవాలి. ట్రాక్టర్ దయచేసి ముందు పక్క ఎవరు రాకూడదు. ముందు పక్క వెనక్ సైడ్ సర్దుకోవాలి. కొద్దిగా దూరంగా ఉండాలి. సైడ్ సర్దుకోవాలి. అలాగే విజిల్స్ ఉండే వాళ్ళు ట్రాక్టర్ టైర్ యొక్క అవుటర్స్ అంతా పక్కన ఉండండి. ముందు పక్క ఎవరు ఉండకూడదు. రఘు టైమింగ్ చూస్తా ఉండు. సర్రని ముందు కొట్టడం వల్ల డాక్టర్ తోలుతుండే దుబ్బుతుండే వాళ్ళు. మూడవ పందెం గొల్లపల్లి బాలగురయ్య. వాళ్ళు చెప్తున్నా అవుతలేదు. ఎవరు చూసుకోకూడదు మనిషి చెప్తున్నాడా? నువ్వు ఉండవు కొంచెం చెప్పలేదు. అసలు ముందు ఎవరు ఉండకూడదు. కట్టు అర్థం కాదు.
బాబాయ్ యాడికి ఉమ్.